ఈజీ అండ్ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో సాంబార్ రైస్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. 1.5 గ్లాస్ రైస్, 1 గ్లాస్ కందిపప్పు తీసుకొని బాగా కడుక్కొని వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోండి. సింపుల్గా చేసుకుంటాం కాబట్టి ఆనియన్స్, చిల్లీస్, కరివేపాకు, గార్లిక్, టొమాటోస్. సో సింపుల్గా తీసుకోండి. చింతపండు రసం, జీలకర్ర, ఆవాలు, మెంతులు, మిరియాలు, ఎండుమిర్చి. సో ఫస్ట్ మనం తాలింపు పెట్టుకోవాలి. కుక్ చేసే ప్రాసెస్ ఏమైనా సరే, విజిల్ కుక్కర్, కరెంట్ కుక్కర్, గిన్నె అయినా సరే ఒకటే ప్రాసెస్. ఫస్ట్ మనం తీసుకున్న తర్వాత తాలింపు సరుకులు ఇది అయిపోయిన తర్వాత వెజిటేబుల్స్ తర్వాత మనం ఇది వేసుకోవాలి. అండ్ యాడింగ్ నేను మిడిల్లో చెప్తాను. స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ లైట్గా వేసుకొని సరిపడగా, నేను ప్రిఫర్ చేసే ఆయిల్ నా టేస్ట్ కోసం గానుగ నూనె, ఆవాల నూనె కొంచెం కొంచెం వేసుకున్నాను. సో మీ ప్రిఫర్ నూనె ఒక ఆయిలే వేసుకున్నా సేమ్ టేస్ట్ వస్తుంది, నో చేంజ్. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ తాలింపు సరుకులన్నీ వేసేసుకోండి. ఇప్పుడు గార్లిక్ వేసుకుందాం. ఇది అయిన వెంటనే మనం వెజిటేబుల్స్ అనేవి యాడ్ చేసుకుందాం. గ్రీన్ చిల్లీ, ఆనియన్, కరివేపాకు. ఇవి అయిన తర్వాత మనం టొమాటోస్ యాడ్ చేసుకుందాం. టొమాటోస్ అనేది యాడ్ చేసుకుందాం. పసుపు, కారం, 2 స్పూన్స్ కారం వేసుకోండి. సాల్ట్ 1 స్పూన్ వేసుకోండి. జస్ట్ 1.5 వేసుకోండి. తర్వాత సరిపోతే తర్వాత వేసుకోవచ్చు. మెయిన్ ఇంగ్రీడియంట్ దీంట్లో కావాల్సింది ఇంగువ. ఒక 2 చిటికలు దాంట్లో వేసుకోండి. జస్ట్ ఇది ఒక 68 రూపీస్ ఉంటుంది, తెచ్చుకోండి. ద బెటర్ టేస్ట్ కోసం 2 చిటికలు వేసుకోండి. 1 గ్లాస్ రైస్కి 1 గ్లాస్ కందిపప్పుకి నేను తీసుకునేది 5 రూపీస్ ప్యాకెట్ సాంబార్ పొడి. సో మీ తీసుకునే క్వాంటిటీ బట్టి సాంబార్ పొడి తీసుకోండి. సాంబార్ పొడి వేసుకున్న తర్వాత మనం రైస్ అనేది యాడ్ చేసుకుందాం. తీసుకున్న 1.5 గ్లాస్ రైస్కి 3 గ్లాస్ ఆఫ్ వాటర్, 1 గ్లాస్ కందిపప్పుకి మనం 1.5 గ్లాస్ వాటర్ వేసుకుంటాం. సో అలానే నేను వేసుకునేది కొంచెం ఎక్స్ట్రా 6 గ్లాస్ ఆఫ్ వాటర్. కుక్కర్ మూత పెట్టుకుని హై ఫ్లేమ్లో 2 విజిల్స్, లో ఫ్లేమ్లో 2 విజిల్స్. హై ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చిన తర్వాత మనం లో ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ రావాలి. మొత్తం పోయాక తీసుకుని సో మనకు వచ్చిన దాన్ని వేరే దాంట్లో ఇప్పుడు గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. సో మీరు ఇదే క్వాంటిటీ మెయింటైన్ చేస్తే ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ మనం చూద్దాం. స్టవ్ వెలిగించుకొని ఇలా ఒక బౌల్ తీసుకుని చింతపండు రసం వేసుకొని సిమ్లో పెట్టాలి. పసుపు, కారం, సాల్ట్ యాడ్ చేసుకోవాలి. దీంట్లో వేసిన సాల్ట్ సరిపోదు కాబట్టి ఎలాగో మనం తర్వాత వాటర్ యాడ్ చేస్తాం కాబట్టి మనం సాల్ట్ అనేది సరిపడగా యాడ్ చేసుకోవాలి. చింతపండు రసం లైట్గా మరిగిన తర్వాత మనం ఇప్పుడు ఈ రైస్ అనేది యాడ్ చేసుకుందాం. రైస్ వేసుకున్న తర్వాత మనం ఇందాక 1 ప్యాకెట్ సాంబార్ పొడి వేసుకున్నాం కదా, దీంట్లో ఒక సగం వేసుకుందాం. ఇప్పుడు మొత్తం 1.5 వేసుకున్నట్టు.
నేను ఎందుకు పౌడర్ ఎక్కువ వేసానంటే మా రైస్ క్వాంటిటీ ఎక్కువ కాబట్టి నేను చేసేది దాన్ని బట్టి నేను సాంబార్ పౌడర్ అనేది ఎక్కువ వేసాను. మీ రైస్ క్వాంటిటీ బట్టి మీరు సరిపడగా వేసుకోవాలి. రైస్ వేసుకున్నాం కాబట్టి మొత్తం కలిసేలాగా కలుపుకోండి. సో ఇక్కడ మొత్తం బాగా కలిసిన తర్వాత నెక్స్ట్ మనం యాడ్ చేసేది వాటర్ యాడ్ చేయాలి. దీంట్లో మనం తీసుకునే క్వాంటిటీ బట్టి మనం వాటర్ అనేది యాడ్ చేసుకోండి. చూసారు కదా, ఒక 2 హై ఫ్లేమ్లో విజిల్స్, లో ఫ్లేమ్లో 2 విజిల్స్కి మనకి రైస్ మెత్తగా అయిపోతుంది. సో తినడానికి చాలా బాగుంటుంది. మొత్తం ఉడికింది, పప్పు కానీ రైస్ కానీ వెజిటేబుల్స్ కానీ కరెక్ట్గా అన్నీ బాగా ఉడికినాయి. ఇంగువ మాత్రం మర్చిపోకండి, లేకపోయినా పర్వాలేదు. సో మనకి జ్యూసీగా కావాలి కాబట్టి సరిపడగా కన్సిస్టెంట్గా మొత్తం సరిపోయేలాగా వాటర్ అనేది యాడ్ చేసుకోండి. 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోండి. సో మనం విజిల్లో ఉడికించినప్పుడు అన్నం అనేది మొత్తం ఉడికిపోయింది కాబట్టి మనం తినడానికి జ్యూసీగా తినడానికి దీంట్లో మనం వాటర్ అనేది యాడ్ చేసుకున్నాం. మనం గీ అనేది యాడ్ చేసుకుందాం. సో మనకి సాంబార్ రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం. వావ్, సూపర్ టేస్ట్ వచ్చింది. తీసుకున్న ఇంగ్రీడియంట్స్ వల్ల, ఇంగువ వల్ల, గీ వల్ల సో సూపర్ అంటే సూపర్ వచ్చింది. దీంట్లోకి మీకు యాడప్గా పొటాటో ఫ్రై కానీ లేదా అప్పడాలు కానీ నిమ్మకాయ పచ్చడి ఉంటే సూపర్ ఉంటుంది. ట్రై చేసి మీకు సేమ్ టేస్ట్ లైక్ సూపర్గా వస్తే కామెంట్లో ఒక హార్ట్ సింబల్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.